భజన కీర్తన సేవ, భగవంతుని దివ్యమైన సేవ, మందిర మార్జనం, మందిరం శుభ్రం చేయడం, ఇలాంటి భగవంతుని పూలు కుట్టడము, డ్రెస్ కుట్టడము, ఆరాధన చేయడము, ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఇచ్చారండి ప్రభుపాదుల వారు. వాటిని ఉదయం సాయంత్రం మనం పాటిస్తూ మనం దైనందిక జీవితంలో మన ఆలోచనలు, మన మనస్సును కృష్ణునిపై ఎలా నిలపాలి. బయటికి వెళ్తాము, ఎన్నో కనిపిస్తుంటాయి, మనం కాలేజీకి కానీ, కూరగాయలకు కానీ, మార్కెట్కి కానీ, ఉద్యోగానికి కానీ, వ్యాపారం కానీ బయటికి వెళ్తూనే ఉంటాము. ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా కృష్ణుతో గుర్తు చేసుకుంటూ ఉండాలి. కృష్ణునికి పువ్వులు సమర్పిస్తే బాగుంటుంది కదా, ఈ పండ్లు సమర్పిస్తే బాగుంటుంది, ఈ కూరగాయలు, ఈ సరుకులు నేను తీసుకెళ్లి కృష్ణునికి మంచి వంట చేసి పెడితే బాగుంటుంది. ఇక్కడ అందమైన స్త్రీ పురుషుడు కనిపించారు, వీళ్ళు కృష్ణుని యొక్క అంశాలు. కృష్ణుడు ఎంత అందంగా ఈ సృష్టిని సృష్టించారు, కృష్ణుడు ఇంకా ఎంత అందంగా ఉంటారు. ఇవి మలమూత్ర శరీరాలు, కానీ కృష్ణుడు సచ్చిదానంద విగ్రహము. ఈ విధంగా మనం ప్రతి సందర్భంలోని కృష్ణుని సృష్టిలో కృష్ణుడు ఎంత అందంగా సృష్టించారు, ఇవన్నీ కృష్ణునికి సమర్పించాలి. వీళ్ళ కృష్ణ చైతన్యం ఇవ్వాలి, వీళ్ళు కష్టాల నుంచి బయటపడాలి. ఈ విధంగా మనం భావిస్తూ ఉండాలి. మన మనస్సుని ఎప్పుడు కృష్ణ చైతన్యంలో నిలపాలి. మనం తెలుసుకున్నది ఇతరులకు బోధిస్తూ ఉండాలండి. ఇతరులకు బోధించడము కృష్ణునికి చాలా ప్రియమైన కార్యము. కాబట్టి ఈ విధంగా మనము త్రిగుణాల నుంచి బయటపడతాము కృష్ణ సేవ చేయడం ద్వారా. హరే కృష్ణ. ధన్యవాదాలు మాత.